అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. సో కాకినాడలో జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. సో సరిగ్గా అసలు ఆ అమ్మాయిని ఎలా ఘాతుకానికి పాల్పడ్డాడు, స్కూల్లో టీచర్స్ చెప్తున్నది ఏంటి అండ్ పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటి. ఇప్పుడు కట్ చేస్తే ఆ ముసలాయన చనిపోయిన పరిస్థితి. వాష్రూమ్కి వెళ్ళాలి, కొంచెం వెహికల్ ఆపండి అని చెప్తే కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ పోలీసులు కూడా యాక్సెప్ట్ చేశారు. దానికి తగ్గట్టు ఒక వాతావరణం కల్పించారు. అక్కడ ఆయన వెళ్ళి మూత్ర విసర్జన చేసే సమయంలో ఆయనకు ఒక ఐడియా వచ్చింది. నా మీద ఇన్ని ఎలిగేషన్స్, ఇన్ని ఆరోపణలు, నేను ఆ అమ్మాయిని ఘాతుకానికి పాల్పడ్డానని చెప్పి సో ఆయన పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అనుకున్నాడో ఇంకేమనుకున్నాడో తెలియదు. కానీ సో ఆ కోమటి చెరువులో రాజమండ్రి జడ్జి గారి దగ్గర తీసుకెళ్లే క్రమంలో ఆ రోడ్డు పక్కన తుని టు రాజమండ్రి హైవేలో కోమటి చెరువు ఉంది. ఆ మీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే చెరువు. సో ఆ కోమటి చెరువు దగ్గరికి ఒక 10 to 15 మీటర్స్ ఆయన లోపలికి వెళ్ళాడు. చనిపోదామని ఫిక్స్ అయ్యాయి. సో డెప్త్ ఎక్కువైపోయింది, ఊపిరి ఆడని సిచ్యువేషన్, చనిపోయాడు. సో ఇప్పుడు వాళ్ళ కొడుకు, ఎవరైతే చనిపోయిన ముసలాయన ఉన్నాడో ఆయన కొడుకు ఒక కొత్త వాదన తెరపైకిచ్చాడు. ఏంటి, మా డాడీ చనిపోలేదు, సో పోలీసులే చంపేశారు అనేది వాళ్ళ కొడుకు చెప్తున్న వర్షన్. అసలు నిజంగా ఆయన పశ్చాత్తాపానికి లోనయ్యాడా, లేదు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఆయనే చనిపోయాడా లేదా అన్న దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. సో అన్నీ పక్కన పెడితే దీనిపైన మంత్రి లోకేష్ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి, చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సో ఇలాంటి వెకిలి చేష్టలు, ఇలాంటి పిల్లబిత్రి పనులు చేస్తే తాట తీస్తామంటూ కూడా లోకేష్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో పార్టీలు వేరేనా, ఏదైనా సరే వాళ్ళు దళితులా లేకపోతే మైనార్టీలా ఇంకొకళ్ళు కాదు, తప్పు చేశారు, వాడు నిందితుడే, వాడు దుర్మార్గుడే. ఎందుకంటే ఒక రకంగా ఒక మృగానికే ఏది చేయాలి ఏది చేయకూడదు ఒక విచక్షణ భావం ఉంటుంది. అలాంటిది ఒక మనిషికి ఉండాలా అంటే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఆయన చెయ్యి వేసింది తన మనవరాలి ఏజ్ అయినటువంటి ఒక ఆడపిల్ల మీద. సో కొన్ని బైట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా, దాని తర్వాత చెప్తాను. ఇప్పటికే ఈ కేసులో నారా లోకేష్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఉపేక్షించమంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జగన్నాథపురం గురుకుల పాఠశాలకు సంబంధించి దానికి సెక్యూరిటీ కూడా పెంచాలి. సో ఎవరు పడితే వాళ్ళు వస్తే పిల్లల్ని పంపించేది లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం కొన్ని ఘటనలు, ఎవరో మేము ఆ పిల్లలకి బంధువులు లేకపోతే దూర బంధువులు అని చెప్పో ఇలాంటి మాటలు చెప్పి కొంతమందిని తీసుకెళ్లిన ఘటనలు మనం చూసాం. అలాగే కొన్ని ఘాతుకాలు జరిగాయి గతంలో చాలా తెలుగు రాష్ట్రాల్లో. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. ఒకసారి స్కూల్ టీచర్ ఏం మాట్లాడుతుందో వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. 2 నెలల కిందట ట్రాన్స్ఫర్లో ఇంగ్లీష్ టీచర్గా వచ్చాను సార్. మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్లో సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్. మేడం రేపు వస్తారు. ఈ రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు. సో ఈ 4 రోజులు నేను స్కూల్ చూసుకుంటాను, ఇన్ఛార్జ్ సైన్ అయితే పెట్టాను. దానికోసం నేను రాత్రి 9 వరకు కూడా ఇక్కడే ఉంటున్నాను. అయితే నిన్న మేడం గారు నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్. అయితే మీరు దేనికి పంపించారంటే 1 అవర్ పర్మిషన్ మేడం. అతను గ్రాండ్ ఫాదర్ అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా లేదు. ఆమె హౌస్ మాస్టరు, మీకు తెలుసా అంటే గత 4 సార్లుగా అతనే వస్తున్నారండి, అతను వాళ్ళ తాతగారేనండి అంటే సరేమ్మా గంటలో. అంటే 4 సార్లు ఆయనే వచ్చాడు కాబట్టి ఆయన గ్రాండ్ ఫాదర్ అయిపోయాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి, 8th క్లాస్ చదువుకునే అమ్మాయికి ఇంట్లో అమ్మ నాన్న ఎవరు లేరు. సో వాళ్ళ తాతయ్యోళ్ళు నానమ్మోళ్ళు అమ్మాయిని సాగుతున్నారు. సో అదే రీజన్తో ఈయన ఇప్పటిదాకా ఒక 3 సార్లు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. అంటే ఆల్రెడీ 3 సార్లు ఈ ఘాతుకం జరిగింది. దానికి కంటిన్యూషనే ఇవాళ ఈ ముసలాయన పాపం పండింది. సరేమ్మా తీసుకురమ్మని అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్. మేడం గారు కూడా 4 సార్లు, మేడం అయితే 2 సార్లు పంపించారండి సార్. అంతకుముందు 4 సార్లు కూడా వచ్చున్నారండి సార్. ఈమె ముందు ఒక మేడం పనిచేశారు. ఆ మేడం మన రీసెంట్గా స్కూల్ లీవ్ చేసి వెళ్ళిపోయారు. డిఎస్సిలో కొత్త పోస్టులు రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు. ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే 1 అవర్ పర్మిషన్ కదా, ఇంజక్షన్ చేసి తీసుకొస్తారు తాతగారు అని చెప్పడం వల్ల
పంపించాము సార్. ఆ అమ్మాయి మా తాతగారని ఖచ్చితంగా చెప్తుంది సార్. మా తాతగారండి నాకు తెలుసండి, ఇదివరకు కూడా నేను 4 సార్లు వెళ్ళాను, నాకు స్నాక్స్ అవి కూడా కొనిపెడతారు, ఇంటి దగ్గర కూడా మాట్లాడతారు. మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పింది. ఆయన సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చిన అతని దగ్గర నారాయణరావు అంటే సార్ సంతకం తీపించుకుని మేము లెటర్ దగ్గర పెట్టుకుని పంపించాము. తాతగారని చెప్తుంది సార్. నాకు తెలియదు మేడం, అదైతే పోలీస్ సార్ వచ్చారు కదా సార్, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైతే నేను పాపతో పర్సనల్గా ఇప్పటి వరకు అయితే నేను మాట్లాడలేదు సార్. పాపని ఇప్పటికే 3-4 సార్లు తీసుకెళ్ళాడు. సో పాప కూడా చెప్పింది నాకు స్నాక్స్ అవి కొనిపెడతాడు, కేవలం అదే రీజన్తో మాత్రమే నేను పంపించాను. సో నేను ఇన్ఛార్జ్గా ఇక్కడ విధులు తీసుకున్నా. సో అంటే అంటే ఆల్మోస్ట్ ప్రిన్సిపలే, కానీ ప్రిన్సిపల్ డిఎస్సి ఈ ఏదైతే వేకెన్సీలు పడటంతో ఆవిడ వేరే చోటుకు వెళ్ళారు. దానివల్ల నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. సో పాప క్లారిటీగా కన్ఫామ్గా చెప్పబట్టే నేను పంపించానంటూ స్కూల్ ప్రిన్సిపల్ చెప్తున్నమాట. అంటే ఇక్కడ సెక్యూరిటీ లోపించింది అనుకోవాలా, లేదంటే ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఎవరు వచ్చినా పంపిస్తామనే వైఖరి ఇక్కడ టీచర్స్లో ఉందనుకోవాలా, లేదు ఇటు ఇలాంటి నారాయణరావు అలాంటి వ్యక్తులు రేపొద్దున ఎవరు వచ్చినా సరే వీళ్ళు పర్మిషన్ స్కూల్లోకి ఎంట్రీ అవ్వడానికి 1 గంట పర్మిషన్ కేవలం అని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ గంట పర్మిషన్ అట్లీస్ట్ ఎవరు వచ్చారు ఏంటి అనేదానికి, అంటే ఒక గురుకుల పాఠశాల నుంచి ఒక హాస్టల్ నుంచి ఒక పాప ఒక బాబు బయటకు వెళ్తున్నారంటే కనీసం ఆ గార్డియన్ ఎవరు ఏంటి వాళ్ళ సంతకం కావచ్చు, అలాంటి ఏమీ లేకుండా ఇప్పుడు కేవలం నారాయణరావు తీసుకెళ్ళాడు కాబట్టే దొరికాడు, ఓకే బాగానే ఉంది, ఆయన పాపం పండింది, ఆయన చనిపోయాడు. కానీ రేపొద్దున ఇంకెవరన్నా తీసుకెళ్తే ఇలాంటి పిల్లల్ని దానికి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాట్లాడాడు. ఏమనంటే సో నీకు బయట వినిపించారు, 13 సంవత్సరాల మైనర్ గర్ల్ని సెక్సువల్గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి 5 గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి 10 గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కార్ట్ తీసుకువెళ్తా ఉండగా దారిలో కోమటి చెరువు దగ్గర, ఈ సాయి వేదిక దగ్గరలో కోమటి చెరువు దగ్గర నేచర్ కాల్స్కి వెళ్ళాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు. ఆపి అతను లాబరేటరీ కూర్చున్నాడు. అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు. ఈ లోపల సడన్ అతను పరిగెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చెరువు బాగా లోతుగా ఉండడం, పెద్దగా ఉండడం వల్ల అతను ఫేస్ కాలేదు. రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం, కానీ దొరకలేదు. ఇప్పుడు గజెత్తగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లెడ పెడితే బాడీ ట్రేస్ అయింది. అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్గా పడిపోయి. సో పోలీసులు చెప్తుంది ఏంటంటే లేదు ఆయన టాయిలెట్ కోసం ఆగారు, ఆ టైంలో వర్షం పడుతుంది, సో దానివల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాం. తర్వాత ఆయన లోపలికి వెళ్తున్న క్రమంలో ఆయన్ని పిలిచి వారించే ప్రయత్నం చేసాం, ఎందుకు లోపలికి వెళ్తున్నామని. సో అప్పటికే డెప్త్ ఎక్కువైపోయి ఆయన మునిగిపోవడం జరిగింది. తర్వాత పోలీసులు గాలించారు దాంట్లో ఆ చెరువులో, అయినా సరే దొరకలేదు. ఇవాళ మార్నింగ్ ఆ డెడ్ బాడీ దొరికింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో వీళ్ళ కొడుకు చెప్పేది ఏంటంటే కేవలం అక్కడ ఏదో కాన్స్పిరసీ ఉంది, ఒక కుట్రకోణం ఉంది, పోలీసులు ఇది బయటికి చెప్పట్లేదు, దానివల్లే మా డాడీ చనిపోయారు, లేదంటే ఆయన సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు అంటూ కూడా నారాయణరావు వాళ్ళ కొడుకు మాట్లాడుతున్న పరిస్థితి. నేను పోలీసు వాళ్ళు నమ్మను, పోలీసు వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఇక్కడ అంటే నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఒక పశ్చాత్తాప ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ అమ్మాయికి ఇష్టమై వెళ్ళిందా, లేదంటే ఆ అమ్మాయి తాత అని చెప్పే ఏదైతే గురుకుల పాఠశాలలో చెప్పి బయటికి వచ్చిందా, టీచర్లను కూడా నమ్మించే ప్రయత్నం చేసిందా, లేకపోతే ఆ వీడియో పెట్టడమే ఇక్కడ పాపమైందా, నిజంగానే ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళిందా అనే విషయాలు కూడా ఇప్పుడు తెలియాల్సి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాలిక మాట్లాడితే తప్ప ఏ విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కేవలం ఆ బాలిక గురుకుల పాఠశాల నుంచి చదువుకోవాల్సిన అమ్మాయి ఆ 1 అవర్ బయటికి రావడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్న పరిస్థితి. ఒక ముసలాయన చనిపోయాడు, సో దానికి సంబంధించి ఈ కాన్సిక్వెన్సెస్ వాళ్ళ కొడుకులు రావటం, మాట్లాడటం, ఇటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఇంతమంది ఇంత గోల. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ 8th క్లాస్ అమ్మాయి మాట్లాడే ఇచ్చే స్టేట్మెంట్ మీద ఇప్పుడు
చాలా ఆధారాలు, చాలా నిజాలు బయటకు రావాల్సి ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.